హలో అండి, మనం ఇంట్లోనే పైనాపిల్ పేస్ట్రీ ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్లో చెప్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా వాళ్ళంతా కూడా తిన్నారు, చాలా బాగుందన్నారు. నాకు 2-3 ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నేను చెప్పిన కొలతలతో చేసుకొని ఒకసారి తిని చూడండి, తర్వాత నాకు చెప్పండి. చాలా ఈజీ అండి చేసుకోవడం పైనాపిల్ కేక్ అనేది. కేక్స్ చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. వచ్చేయండి చూద్దాం. 1 కప్పు మైదా తీసుకోండి. కప్ అంటే కప్ అండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండి. 1 టేబుల్ స్పూన్ నేను కార్న్ఫ్లోర్ వేస్తాను, మంచి ఫ్లఫీగా వస్తుంది. చక్కగా దాన్ని జల్లించుకోండి. ఇలా 2 టైమ్స్ జల్లించుకున్నా ఇంకా బాగుంటుంది. నేను ఒకసారి జల్లించాను మీకు చూపించడం కోసం. తర్వాత ఇలా మిక్స్ చేసుకోండి. 1/2 కప్పు పంచదార తీసుకొని పౌడర్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి కొలిచామో అదే కప్పుతో మనకి పౌడర్ కూడా రావాలి. తర్వాత 4 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని చక్కగా బీట్ చేసుకోండి. మనకి కేక్ అనేది చాలా స్పాంజ్ లాగా రావాలి అంటే మెయిన్ అండి ఈ ఎగ్ బీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, నేను చూపించిన విధంగా ఎగ్ని బీట్ చేసుకోండి. మంచిగా ఫోమీగా రావాలండి. ఫోమీ వచ్చేదాకా దీన్ని బీట్ చేస్తూనే ఉండండి. మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇదివరకు నాకు తెలియక చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడైతే టకా చేసేస్తున్నాను. ఆ ఫ్లఫీగా వచ్చిన తర్వాత ఈ పైనాపిల్ ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో? కనపడుతుందా మీకు? ఫోమీగా ఈ విధంగా అయ్యేటట్టు మీరు ఎగ్స్ని బీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి, అది ఒక్కసారి వేయకుండా కొంచెం వేసుకొని దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనం కొంచెం వేసుకొని చేసుకోవడం వల్ల చక్కగా దీని స్ట్రక్చర్ అనేది చాలా క్రీమీగా తయారవుతుంది. అలా అవ్వాలి అంటే కొంచెం వేసుకుంటూ మనం దీన్ని బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మారిపోతుంది మనకి కింద. ఇలా వైట్ లాగా రావాలండి మొత్తం మనం వేసేసుకున్న తర్వాత. చూసారా, ఇలా వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత మనం మీకు కనిపిస్తుంది ఎంత క్రీమీగా ఉందో. దీంట్లో 1/4 కప్పు ఆయిల్ పోసుకోవాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తాను నేను. ఆయిల్ వేయటం వల్ల కూడా కేక్ మనకి మంచిగా వస్తుంది. తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అది కూడా వేసుకుంటూ ఇప్పుడు ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం లేదండి. ఊరికే కలవటం కోసం నేను చేస్తున్నాను. ఇది ఎక్కువసేపు బీట్ చేయకండి. చూసారా, అలా వేసుకొని మొత్తం కలిసే వరకు ఒక్కసారి తిప్పుకొని తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పుకోవాలండి. దీన్ని మెథడ్లో ఎక్కువసేపు అవసరం లేదండి. ఊరికే పిండి అంతా ఉండలు లేకుండా కలవటం కోసం నేను ఇలా తిప్పాను. చూసారా, మీకు కనిపిస్తుంది కదా. తర్వాత పిండిని కట్ అండ్ ఫోల్డ్ అండి. మన కేక్ బాగా రావాలి అంటే మెయిన్ ఇదేనండి. చక్కగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిశ్రమాన్ని కలుపుతూ ఉండండి. మీకు ఈ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదండి, స్మూతీగా క్రీమీగా ఉంది కదా. ఇలా వచ్చేలాగా చేసుకున్నాం అనుకోండి, మనకి కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇంట్లో. ఒకప్పుడు నేను చాలా ఇబ్బంది పడేదాన్ని, వచ్చేది కాదు. ట్రై చేయగా నేర్చేసుకున్నాను. ఇది రెడీ అయిన తర్వాత మనం గిన్నెకి బటర్ రాసుకోండి. చుట్టూతా కింద మొత్తం బటర్ రాసుకోవటం వల్ల మనకు అంటుకోకుండా నీట్గా వస్తుందండి. బటర్ రాసుకొని బటర్ పేపర్ కూడా వేసుకోండి అడుగున. బటర్ పేపర్ వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కూడా కొంచెం బటర్ రాసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ మీ ఇష్టం అండి, ఏదైనా రాసుకొని మనం ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో పోసుకోవాలి. చూసారా, రిబ్బన్ కట్లో వస్తుంది. ఇలా రావాలి. ఇలా వస్తే మనకి కేక్ మంచిగా వచ్చేసినట్టేనండి. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. ఇలా గనక మనకు వస్తే మంచిగా వచ్చినట్టే. లోపల ఏం బబుల్స్ లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత
ఒక టూత్ పిక్ తీసుకొని ఇంకేమన్నా బబుల్స్ ఉన్నాయేమోనని చెప్పేసి 1-2 సార్లు అలా అనుకుంటే సరిపోతుందండి. చూసారా 1-2 బబుల్స్ అలా వస్తాయి. ఆ బబుల్స్ వల్ల ఏంటి అంటే మనకి లోపల స్పాంజ్లో చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి. అలా లేకుండా ఉండాలి అంటే అలా మనం చేసుకోవాలి. ముందుగానే అడుగు మందంగా ఉన్న గిన్నెని నేను ఫ్రీ హీట్ చేసుకున్నానండి. దాని మీద మూత పెట్టేసుకుందాం. స్టాండ్ మీద నేను ఈ మిశ్రమాన్ని పెట్టి మూత పెట్టేశానండి. ఒక 40 మినిట్స్ వదిలేసేయండి. ఒకసారి టూత్ పిక్తో గుచ్చి చూసుకోండి, తర్వాత తీసి అయ్యిందా లేదని. నా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని నేను చుట్టూ రౌండ్ ఎక్కువ అవసరం లేదండి, ఊరికే అలా కదిలించాను అంతే. మీరు ఒకసారి చూడండి, నేను పైనే అంటున్నాను, ఎక్కువ పోర్స్ కూడా పెట్టలేదు. చుట్టూ బటర్ పేపర్ ఉంది, కింద బటర్ పేపర్ ఉంది కదా, ఈజీగా వచ్చేసింది చూడండి. బటర్ పేపర్ కూడా అంటుకోలేదు దానికి, స్పాంజీగా ఉంది చూసారా. ఇది పైనాపిల్ కేక్ బేస్ అన్నమాట. దీన్ని ఇప్పుడు నేను 3 లేయర్స్గా కట్ చేస్తానండి. చక్కగా చూసుకొని మనకి సైజు 3 సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి. ఇది కొంచెం కష్టమైన పని, కాకపోతే అలవాటు అయితే వచ్చేస్తుంది. చూసారా ఇలా 3 లేయర్స్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూసారా ఎంత స్మూతీగా స్పాంజీగా ఉందో. కేక్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇలా ప్లెయిన్గా కూడా తినేయొచ్చండి, కాకపోతే వెనీలా కేక్ అయితే బాగుంటుంది. ఇది పైనాపిల్ ఫ్లేవర్ వేసాను కాబట్టి ఇదే చేద్దాం. నేను స్టార్ విప్రో వాళ్ళది ఇది తీసుకున్నానండి, విప్పింగ్ క్రీమ్ అండి. 1.5 కప్పు వేసుకున్నాను. యాక్చువల్గా 2 కప్స్ వేసుకోవచ్చు, నేను 1.5 కప్పు వేసుకున్నాను. ఇంట్లోకే కదా చాలని. దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలండి. ఒక్కసారే హై స్పీడ్లో పెట్టి బీట్ చేయకుండా, 1లో ఒక 2 నిమిషాలు, 2లో 2 నిమిషాలు, 3లో 3 నిమిషాలు, అదే 2 నిమిషాలు, అలా నిమిషం పెంచుకుంటూ అలా మనకి బాగా ఎలా అంటే అండి, అది గిన్నె మనం రివర్స్ తిప్పినా కూడా కింద పడకూడదు, ఆ విధంగా క్రీమ్ అవ్వాలి విప్పింగ్ క్రీమ్ అనేది. నేను తర్వాత వీడియో చేయటం మర్చిపోయానండి. ఈ గిన్నె కదులుతుందనేసి ఇలా పట్టేసుకొని దీని మీద శ్రద్ధతో అది మర్చిపోయాను, సారీ ఏమనుకోకండి. తర్వాత రెడీ అయిపోయిందండి. ఆ కేక్ని లేయర్స్గా తయారు చేసేసి నేను పైనాపిల్ ఇదంతా వేసేసి చేశాను. మీకు నెక్స్ట్ వీడియోలో మిగతాది చూపిస్తాను. ఏం లేదండి, విప్పింగ్ క్రీమ్ రాసుకున్నాను, మధ్యలో షుగర్ సిరప్ వేసుకున్నాను. అది కూడా మీకు నెక్స్ట్ టైం వీడియో చేయటం చూపిస్తాను. ప్రజెంట్ అయితే మర్చిపోయాను. ఇంతవరకు చేయండి, ఎలా ఉందో చూడండి. బాగుంటే కనుక నాకు ఒక లైక్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో షుగర్ సిరప్ ఎలా చేసుకోవాలి, లేయర్స్గా ఎలా పూయాలి, విప్పింగ్ క్రీమ్ ఎలా రాసుకోవాలి అనేది చూపిస్తానండి.